బాగున్నా ఫ్రెండ్స్. ఇదేంటంటే 2 కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంటే సరిపడినంత వేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మామూలుగా పెట్టా ఇక్కడ ఒక ఆనియన్ మీడియం సైజు అంటే పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. గుడ్లు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు, ఆనియన్స్ ఒక 3-4 వేసుకున్నా పర్వాలేదు అనమాట ఫ్రెండ్స్. మనం తినేదాన్ని బట్టి ఈ ఆమ్లెట్కి ఒక పచ్చిమిరకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ఒకటి కట్ చేసా కదా, ఇది ఇక్కడ ముక్కలు పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ ఒకటే పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు కట్ చేసా ఫ్రెండ్స్. ఇదంతా కూడా నేను మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ 2 గుడ్లు కూడా పగలగొట్టి ఇందులో పోస్తా ఫ్రెండ్స్. ఇందులో నేను ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఏంటంటే జీలకర్ర పొడి చిన్న స్పూన్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నా అన్నమాట ఫ్రెండ్స్. సరిపడినంత సాల్ట్ వేస్తున్నా. అన్నీ ఒకసారి వేసి ఫ్రెండ్స్, పసుపు కూడా సరిపడినంత వేస్తున్నా ఫ్రెండ్స్. కారం కూడా ఏంటంటే కొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. పొయ్యి మీద పెట్టేసి ముగ్గురు పెట్టేసా ఫ్రెండ్స్. 2 స్పూన్లు ఆయిల్, ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు కూడా వేసేస్తున్నా, 2 కోడిగుడ్లు కూడా వేసి మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఈలోపు ఆయిల్ అనేది కాగొద్దు కదా ఫ్రెండ్స్. ఇది ఇలా మిక్సీ అయిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా ఇలా మిక్స్ అయిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టేస్తుంది. ఇది ఇలా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూత పెడుతున్నా ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ కుక్ అయితే అంటే గట్టిగా పడటానికి ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇట్లా తిప్పి వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవడం అన్నమాట. ఇదొక టైపు కోడిగుడ్డు ఆమ్లెట్ కొడతాను అనమాట. ఇదే ఒక టైపు పొరటు అనమాట ఫ్రెండ్స్. కోడిగుడ్డు పొరటు డిఫరెంట్ పొరటు అనమాట. ఇది అన్నంలో కలిపి తినేసేది, వైట్ రైస్లో. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నా. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఒక రకమైన ఆమ్లెట్ పొరటు అనమాట.